నమస్తే అండి, నేను రజాక్. నన్ను కొంతమంది అడుగుతూ ఉన్నారు, అన్వేష్ గురించి రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి, అన్వేష్ని మళ్ళీ టార్గెట్ చేయట్లేదు ఏంటి అని చెప్పేసి. ఒకటి, అతను హిందూయిజం గురించి మాట్లాడితే నేను మాట్లాడతాను. అతను గరిగపాటి వారి గారిని లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారిని విమర్శలు చేస్తే వీడియోలు చేస్తే నేను రియాక్ట్ అవుతాను. అలాగే అతను అనవసర వివాదాల్లోకి దేవీ దేవతలు లాగితే నేను రియాక్ట్ అవుతాను. కానీ అతను ఏం చేస్తున్నాడు అనుకున్నారు? అతను డబ్బు సంపాదించుకుంటున్నాడు ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసి. అతని యొక్క ఆపరేషన్ అదే అనమాట, వ్యూస్ సంపాదించుకోవడం కోసం అతను పెట్టుకున్నటువంటి వ్యూహం, టార్గెట్. సో అందుకు పెట్టుకొని ఈ రోజున ఒక్కొక్కరిని కెలికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నేను అతను దేవీ దేవతల గురించి మాట్లాడడం ఆపాడు. చూడండి, బత్తాయి అన్నాడు, స్పందించాడా? బత్తాయిలకు సంబంధించి రేపొద్దు నుంచి నేను చుక్కలు చూపిస్తా అన్నాడు, రియాక్ట్ అవుతున్నాడా? లేదు. ఎవరైతే ఏజుడ్ ఉన్నాడో, సో ఏజుడికి సంబంధించి నీ బ్రదర్ గురించి, నీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి నేను ఏదో పెట్టేస్తా బయటకు అన్నాడు, పెట్టాడా? తను మాట్లాడాలి. తను ఎప్పుడైతే హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడతాడో, ఏజుడ్ గురించి వాళ్ళ బ్రదర్ గురించి ఏదో మాట్లాడుతాను అన్నాడు కదా, ఆ ఫ్యామిలీ గురించి ఏదో మాట్లాడుతా అన్నాడు కదా, ఎందుకు వీడియో చేయలేదు? టైం చెప్పాడు కదా, నేను ఈ టైం కల్లా వస్తాను, 8 గంటలకల్లా నైట్ వేసేస్తాను, లేకపోతే నెక్స్ట్ డే ఈవినింగ్ 5 కల్లా వీడియో పడుతుంది అని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చినాడు కదా. ఎందుకు మరి మాట నిలవలేకపోయినాడు? ఎందుకోసం అని చెప్పేసి బయటికి రాలేకపోయినాడు? సో ఒక వీడియో పెట్టినాడు, నాకు ఈ 10 రోజుల్లో చేసిన దానికి ఒక 8 లక్షల రూపాయలు డబ్బులు వచ్చి పడ్డాయి, నేను పెట్టుకునేటువంటి టార్గెట్ నేను అచీవ్ అయ్యానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఒకటి, అన్వేష్ అనేటోడు హిందూయిజం గురించి మాట్లాడితే లేదంటే బీజేపీని టార్గెట్ చేసుకుని అనవసరమైనటువంటి పుకార్లు సృష్టిస్తే నేను గట్టిగా మాట్లాడతా, కౌంటర్ ఇస్తా, ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా పోతుంది. కానీ ఇతని గురించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను చెప్తాను. అతను ఏ విధంగా మొదటి నుంచి చేస్తూ ఉన్నాడు ఈ 4 రోజుల్లో నాకు అర్థమైంది. అలాగే ఇతనికి సంబంధించి కొంత సమాచారం వచ్చిన దానికి సంబంధించి మొత్తం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇతను ఒకప్పుడు ట్రావెలింగ్ వీడియోలు చేసేవాడు, ఇప్పుడు ట్రావెలింగ్ వీడియోలు చేస్తున్నాడా? ఏ దేశానికి వెళ్తాడో ఆ దేశానికి సంబంధించి ఏదో ఒక పనికిమాలిన సంత, ఏదో ముచ్చట కూడా ఏంటంటే ఒక అమ్మాయిని తీసుకుని ఆ అమ్మాయిని చుట్టూ తిరుగుతా వాళ్ళ అందచందాలు చూపిస్తా ఏవో చేస్తూ ఉన్నాడు అనమాట, వంపులకు సంబంధించి. అలాగే కడుక్కునేయి, తుడుచుకునేయి, వంగేయి, ఇంకా ఏ రకరకాల అన్నీ కూడా పెడతా ఉంటాడు. అవి తప్పించి నేను ఆ దేశం వెళ్ళాను, ఈ దేశం వెళ్ళాను వెళ్తాడు అంతే. కానీ అక్కడ చెప్పేది ఏంటంటే నార్మల్గా నోటుకు వచ్చింది అవుతూ ఉంటాడు అక్కడ. అయితే ఇతని వ్యూస్ కావాలంటే ఇతను ఎంచుకునేటువంటి మార్గం కాంట్రవర్సీ. రీసెంట్గా ఒక వీడియో పెట్టినాడు, 2 యుద్ధాలకు సంబంధించి, 2 దేశాల యుద్ధాలకు సంబంధించి. మరి అది వెళ్ళలేదు కదా, ఇరాన్కి సంబంధించి ఏదో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు, వెళ్ళదు కదా. సో తనకి తెలుసు, తన కాంట్రవర్సీ మాట్లాడితే, బూతులు మాట్లాడితే తన వీడియోలు వెళతాయి. సబ్జెక్టు ఏదైతే అక్కడికి వెళ్ళి ట్రావెలింగ్ వీడియోలు అంటే రవి తెలుగు ట్రావెలర్ లాగా, ఉమా తెలుగు ట్రావెలర్ లాగా, లేదంటే కనుక ఇంకా అనేక మంది ట్రావెలర్స్ ఉన్నారు, వీళ్ళలాగా వెళ్ళి అక్కడ చేస్తే ఇతనికి సంబంధించి అవి వెళ్ళవు. ఈ విషయం అతనికి కూడా తెలుసు. అందుకోసం అని చెప్పేసి ఇతను కాంట్రవర్సీ అనే టాపిక్ని ఎంచుకున్నాడు. మీరు అడగొచ్చు, నిజంగా ఇతను కాంట్రవర్సీని ఎంచుకున్నాడని. చెప్తాను చూడండి. ఫస్ట్ ఏమైందంటే, ఇతను బెట్టింగ్ యాప్స్ మీద పడక ముందు యూట్యూబర్ల మీద పడ్డాడు. అంటే ఉమా తెలుగు ట్రావెలర్ ఏదో చేసేసాడు, రవి తెలుగు ట్రావెలర్ ఏదో చేసేసాడు, అలాగే యుఎస్ఏ రాజా ఏదో చేసేసాడు. ఇలా వీళ్ళని పర్టికులర్గా టార్గెట్ చేశాడు. వీళ్ళని అయిపోయిన తర్వాత ఎవరైతే మోటో వ్లాగర్స్ ఉంటారో వీళ్ళని టార్గెట్ చేశాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేశాడు. ఇదంతా ఒక సెక్షన్ అనమాట. ఆ తర్వాత దేవీ దేవతల గురించి, దేవతామూర్తుల గురించి ఏదో వీడియోలు అయితే చేసినాడు అనమాట. అవి పోలా, అనుకున్నంత స్థాయిలో అవి వెళ్ళలేదు. మహాభారతమో రామాయణాలు ఏ చెప్పాడంట, అవి వెళ్ళలేదు అంత దూరం. దాంతో ఇతను మళ్ళీ ఎంచుకునే మార్గం ఏంటంటే కాంట్రవర్సీ. ఈ కాంట్రవర్సీ మీరు చూడండి, ఎగ్జాక్ట్గా ఒక 2 months బ్యాక్ అనుకుంటే ఒక వీడియో చేసినాడు. ఏమంటే భారతదేశంలో ఉన్నటువంటి సినిమా యాక్టర్లు అంతా కూడా పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, వీళ్ళంతా ఏం చేయాలని చెప్పాడు? మీరంతా కూడా కేఎఫ్సి బిఎఫ్సీలు కాదు, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు సొంతగా వీటిని పెట్టండి. ఈ ఫుడ్ ఏదైతే ఉంటుందో మన ఇతర దేశాలకి సంబంధించిన ఫ్రాంచైజీలు కాదు, మీరు సొంతగా తయారు చేసి వాటిని ప్రమోట్ చేయడం అని చెప్పేసి వాళ్ళ మీద పడ్డాడు. అంటే స్వదేశానికి సంబంధించినటువంటి ఏ ఫుడ్ ప్రొడక్ట్లు వీళ్ళు తయారు చేయట్లేదు అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ మీద పడే ప్రయత్నం చేసినాడు, టాప్ యాక్టర్స్ మీద. అయితే ఏమైంది? అది వెళ్ళలేదు, అది జనంలోకి వెళ్ళలేదు. ఆనాడు చెప్తాడు చూడండి, కేఎఫ్సికి సంబంధించినటువంటి సొంత బ్రాండ్స్ ఇతర దేశాలకు సంబంధించి కొన్ని $1 ట్రిలియన్ డబ్బంతా కూడా మనం తినడం కారణంగా, కేఎఫ్సి చికెన్ తినడం కారణంగా, మెక్డొనాల్డ్స్ తినడం కారణంగా మనం ఇబ్బంది పడి ఆ దేశాలకు పంపించేస్తున్నాం డబ్బంతా కూడా. అయితే ఇక్కడ మన సినీ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ కేఎఫ్సి లాంటివి తయారు చేసి, వీళ్ళకి రెస్టారెంట్లు లేవనుకున్నారా? చిరంజీవి గారికి రెస్టారెంట్లు లేవా? అల్లు అర్జున్ గారికి రెస్టారెంట్లు లేవా? సినిమా థియేటర్లు లేవా? ప్రభాస్ గారికి లేవా? మహేష్ గారికి లేవా? ఎవరికి లేవు? వాళ్ళకి సొంత ఓన్ బ్రాండ్స్తో రెస్టారెంట్లు నడుస్తూ ఉన్నాయి. కానీ ఎత్తుగాడు ఏమంటాడంటే వీళ్ళు ప్రమోట్ చేయాలి అంటాడు.
వాళ్ళ సొంత బ్రాండ్స్ ఎలాగో ఉన్నాయి, వాళ్ళ సొంత హోటల్స్ ఏమైనా నడుపుకుంటున్నారు. కానీ కేఎఫ్సీని పడగొట్టి సొంత బ్రాండ్ అక్కడ తీసుకెళ్ళాలని అంటాడు, దానికోసం ప్రమోషన్ చేయాలంటాడు, ఇతను సూచనలు ఇస్తూ ఉంటాడు. అలా సొంత బ్రాండ్లు, సొంత దేశానికి సంబంధించినటువంటి వీళ్ళేం పనికిమాల సన్నాసులు, వీళ్ళంతా కూడా దేనికి పనికిరాని వాళ్ళు, వీళ్ళ అభిమానులు అడ్డం పెట్టుకొని ఏదో పెరుగుతున్న వాళ్ళు, ఇలా వాళ్ళ మీద ఒక రకమైన సృష్టించే ప్రయత్నం చేశాడు. అంటే సినిమా యాక్టర్ల మీద, సినిమా హీరోల మీద ఒక నెగిటివ్ ప్రోపగండా సృష్టించి ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. అది బూమరాంగ్ అయింది, అది వెళ్ళలేకపోయిన పక్షంలో ఆ తర్వాత అప్పుడు నేను ఒక వీడియో కూడా చేసిన, కౌంటర్ ఇచ్చిన, అరే బాబు సినిమా యాక్టర్లు ఇది చేస్తే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అనేవి ఉంటాయి. చైనాలో చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేక ప్రాంతానికి గవర్నమెంట్ అన్ని రాయితీలు ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పెట్టింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైనా వస్తువుని తయారు చేస్తే అన్నీ ఒక చోటకు వచ్చి వాళ్ళు అమ్ముకునే విధంగా, ప్రపంచ దేశాలతో బేరాలు చేసే విధంగా, వ్యాపారాలు చేసే విధంగా ఒక విధానాన్ని వాళ్ళు క్రియేట్ చేయగలిగినారు. సో ఇక్కడ అలా ఉండదు మన దేశంలో. మనది పరాయి దేశంలో ప్రతి ఉదాహరణకి మనం అనుకుంటే కనుక మనకి గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు ఉంటాయి కదా. సో ప్రతి గ్రామానికి, మండలానికి, ప్రతి మండలంలో కూడా ఒక పెద్ద బ్రాంచ్ లాంటిది ఏర్పాటు చేసి ఈ గ్రామాల్లో తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క హబ్లా తయారు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన శ్రీకాకుళం వెళ్తే కనుక అక్కడ వచ్చేసి ఒక మొబైల్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసేది. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం వెళ్తే కనుక అక్కడ ప్లాస్టిక్కి సంబంధించినటువంటి వస్తువులు తయారు చేసేది. విశాఖపట్నం వెళ్తే కనుక ఐరన్కి సంబంధించినటువంటి వస్తువులు తయారు చేసేది. అలాగే ఈస్ట్ గోదావరి వెళ్తే కనుక అక్కడ వచ్చేసి మన ఏదైతే శారీస్కి సంబంధించి ఫ్యాబ్రిక్కి సంబంధించినటువంటి వస్తువులు తయారు చేసేది. అలాగే మన ఈ వెస్ట్ గోదావరి వెళ్తే కనుక, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్తే కనుక ఇంకొక బంగారానికి సంబంధించిందో లేకపోతే ఆర్నమెంట్స్ తయారు చేసేది ఒక ప్లేస్ని, ఇలా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పెద్ద హబ్ని, అలాగే సబ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని క్రియేట్ చేయాలరా బాబు. ఈ విధంగా చేస్తే ఒక దేశం అభివృద్ధి అవుతుంది. అలాగే ఈరోజు నేను ఒక వ్యాపారం చేయాలంటే, లేదంటే ఒక స్టార్టప్ చేయాలంటే కనుక, ఒక చిన్న వ్యాపారం, ఒక కేబుల్స్ తయారు చేసేటటువంటి ఒక చిన్న కంపెనీని నెలకొల్పాలంటే, సి టైప్ కేబుల్స్ని, దీనికి సంబంధించినటువంటి A to Z, ఎక్కడ రా మెటీరియల్ తెచ్చుకోవాలి, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఎక్కడ వీటిని అమ్ముకోవాలి, దీనన్నిటికీ సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం మొత్తం కూడా నాకు అందిస్తే నేను తప్పనిసరిగా ఆ విధంగా నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి ముందుకు వస్తాను. ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టుకొని వచ్చేస్తాను. కానీ మన గవర్నమెంట్లు ఇక్కడ అలా ఏం చెయ్యు. చైనాలో మాత్రం మనం ఒక ₹1,00,000 ఉంటే చాలు, 10 లక్షలు, అంటే మన దగ్గర 100% క్యాపిటల్ అవసరం అయితే 10% క్యాపిటల్ మన దగ్గర ఉంటే చాలు, 90% గవర్నమెంట్ ఇచ్చి, రాయితీలు ఇచ్చి, ఎలా అమ్మాలో ఎక్కడ అమ్మాలో కూడా చూపించి అంతా చేస్తాం మన చైనాలో. సో ఈ విధంగా చేస్తే ఒక దేశం అభివృద్ధి చెందిద్ది, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇండియా అభివృద్ధి చెందిద్ది, డెవలప్ అవుతుంది అని నేను ఆ రోజు చెప్పా. ఇడికి ప్రపంచ దేశాలు తిరిగినా కానీ అది తెలియదు అనమాట. అదేమంటే సినిమా యాక్టర్లు బయటకు రావాలి, ఏది పునుగులు, బజ్జీలు, లేదంటే వడలు, దోశలు, లేదంటే పూరీలు, వీటన్నిటిని కూడా సినిమా వాళ్ళు ప్రమోట్ చేయాలి. ఈ సినిమా వాళ్ళు ప్రమోట్ చేయడం ఏంటి, వాళ్ళ మీద పడ్డాడు ఈ విధంగా అని చెప్పి. సో ఇతను ఆ రోజు చేసుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తే కనుక అభిమానులు రెచ్చిపోతారు, సదరు సినిమా యాక్టర్లను టార్గెట్ చేస్తారని. అది బెడిసి కొట్టిందనమాట. ఆ తర్వాత ఏం చేసినాడంటే శివాజీ గారి అంశం అయితే వచ్చిందనమాట. ఇంకా దాని మీద పడ్డాడు. దాన్ని పట్టుకొని హిందూ దేవతాదేవి మూర్తుల గురించి, అలాగే మన దేశంలో, భారతదేశంలోనే కుక్కల మీద, కుక్కల మీద, మేకల మీద, ఆవుల మీద అత్యాచారాలు చేస్తున్నారు. హిందువుల్లో, దేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా రేపిస్టులు అనే విధంగా ఒక రకమైన ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసినాడు. ఆ తర్వాత తన కూతురు ఈ దేశంలో పెడితే, భారతదేశంలో పుడితే కనుక ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులు రేప్ చేస్తారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసినాడు. ఇక్కడ తాగలేదు, ఇంకా దేవతా మూర్తుల్ని, అలాగే మన గరికపాటి నరసింహారావు గారి యొక్క అంగాల్ని కోస్తారని చెప్పేసి చెప్పినాడు. అలాగే శివాజీ గారిని ఉద్దేశించి లం కొడక అంటూ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాడు. ఇలాగా ఒక చిన్న విషయాన్ని, ఒక మంచి కోసం చెప్పినటువంటి విషయాన్ని పట్టుకొని ఈ వ్యక్తి అంతలా దిగజారు చేసి కామెంట్లు చేయడం అయితే జరిగింది. సో మీరు చూడండి, ఇతను ఫస్ట్ నుంచి ఎంచుకున్నటువంటి విధానం ఏంటంటే కాంట్రవర్సీ. ఎవడైనా చిన్న తప్పు చేస్తే చాలు, దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసేస్తాడు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇతగాడు మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, ఆ రీచ్ కావచ్చు ఎక్కువగా ఉంది కాబట్టి దాంతో వాగిన వెంటనే అది వెళ్ళిపోతూ ఉంటుంది, దాంతో కాంట్రవర్సీ అనేది రెడీ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఇతను పబ్బం గడుపుకున్నాడు. సో నేను మొత్తం చెప్తున్నాను కదా, ఫస్ట్ ఫెలో యూట్యూబర్స్ మీద పడ్డాడు, ట్రావెలర్స్ మీద పడ్డాడు, ఆ తర్వాత యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సోషల్ మీడియాలో మన టీవీ ఛానల్లో ఉండేటటువంటి యాంకర్స్ కావచ్చు వాళ్ళ మీద పడ్డాడు, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ మీద పడ్డాడు, ఆ తర్వాత వచ్చేసి ఈ ఏదైతే దేవతామూర్తులు ఉన్నారో వీళ్ళ మీద పడ్డాడు, శివాజీ మీద పడ్డాడు. ఇలా అంతా కూడా ఇతని లైఫ్ అంతా కూడా కాంట్రవర్సీ చుట్టూ తిరగడమే. ఈ కాంట్రవర్సీ కారణంగా వచ్చేటటువంటి డబ్బులతోనే ఇతర దేశాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఒక 8 లక్షల రూపాయలు వచ్చినాయని చెప్పేసి అన్నాడు. గరికపాటి నరసింహారావు గారు ఎలాంటి మాటలు అన్నాడని, ఎలాంటి బూతులు మాట్లాడాడని, ఎవరిని టార్గెట్ చేశాడని, ఎవరిని దిగజార్చాడని, ఎవరిని తక్కువ చేసి చూశాడని చెప్పేసి ఆ వ్యక్తి వయస్సును కూడా లెక్క పెట్టకుండా
నేను తప్పనిసరిగా ఈ వ్యక్తిని వెంటాడుతాను, గరికపాటి నరసింహారావు గారిని. అతను చనిపోయే వరకు కూడా నేను వదిలిపెట్టను. అది 2026, 27, 28, 29, 30. ఆ విధంగా ఈ వ్యక్తి మాట్లాడితే, ఈ వ్యక్తికి సపోర్ట్గా కొంతమంది మహిళలు అతని యొక్క యూట్యూబ్ ఛానల్ లైవ్ వేస్తున్నారట. ఆ లైవ్లకు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అది వింత. రెండోది, అతని కామెంట్ సెక్షన్లో వచ్చి పాజిటివ్ కామెంట్లు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియట్లేదు. అంతగానో దేవతామూర్తిని దుర్భాషలాడినాడు. హిందూ విగ్రహాలకు సంబంధించి దేవాలయాల పేరు నగర విగ్రహాల గురించి నీచంగా మాట్లాడినాడు. ఈ మూర్ఖుడిని పట్టుకొని కొంతమంది మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే, ఒరే వీళ్ళకి బుద్ధి లేదా, అతనికి బుద్ధి లేదా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలా అనమాట, ఇతను వ్యూస్ కోసం ఈ విధంగా కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అయిపోయింది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ రీచ్ అయినాడు. ఇతను భారతదేశం వస్తే కనుక పట్టుకొని లోన్ వేయడం మాత్రం పక్క, దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదనమాట. చూద్దాం. కాబట్టి ఎందుకు రెస్పాండ్ కాలేదంటే అతను రెస్పాండ్ అవ్వాలి. అతను బీజేపీని ఏదో అంట కదా, అతను బత్తాయి అని చెప్పేసి ఏదో హిందువులను టార్గెట్ చేసినట్టు కదా, ఏజుడికి సంబంధించి వాళ్ళ బ్రదర్ని ఏదో టార్గెట్ చేస్తా అన్నట్టు కదా. చేయమనండి, చూద్దాం. చేసిన తర్వాత మాట్లాడదాం. మాట్లాడో అయిపోయింది. నెగిటివిటీ వచ్చేసింది. పడిపోయినాడు, లేవడం కష్టం, అంతా అయిపోయింది. ట్రై చేస్తాడు ఇప్పటి నుంచి. వచ్చిన 8 లక్షలు అంటున్నాడు కదా, 8-10 లక్షలు వచ్చి ఉంటాయి. దాంట్లో ఒక 2 లక్షలు చల్లుతాడు అనమాట, ఒక్కొక్కరికి 10,000 చొప్పున. సో అన్న డబ్బులు ఇచ్చేసినాడు, మంచి మనిషి, ఆపద్బాంధవుడు అని చెప్పేసి కొంతమంది ఎగురుకుంటే వీడియోలు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదనమాట. అది సంగతి. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ వ్యక్తి గురించి. ఏంటంటే మొదట యూట్యూబర్గా స్టార్ట్ అయినప్పుడు ఎవరితో ఏం టచ్లో లేడనమాట. అంటే ఎవరితో కాంటాక్ట్స్, అలా కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడం కోసం ఎవరైతే కొంచెం ఫేమ్ తెచ్చుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న గిఫ్ట్లు పంచి వాళ్ళ ప్రాపగాన్ని పొందే ప్రయత్నం కూడా చేశాడు ఈ వ్యక్తి. అసలుకి ఇతని స్టోరీలు అంటే ఆశ్చర్యపోతున్న పరిస్థితి అనమాట. ఇంత స్టోరీ ఉంది మనవాడిది. ఇదనమాట. నేను అందుకే స్పందించలేదు. ఇతను మాట్లాడితే నేను రియాక్ట్ అవుతాను, ఇతను వాగితే నేను తప్పనిసరిగా మాట్లాడతాను. ఎందుకు వదిలిపెట్టాలి మనం హిందూ దేవతల్ని, హిందూ దేవుళ్ళని, లేదంటే గరికపాటి నరసింహారావు గారిని, చాగంటి కోటేశ్వరరావు గారిని, అంటే మన దేశాన్ని కించపరిచేలా మాట్లాడేటువంటి ఏ వ్యక్తిని కూడా మనం వదిలే ప్రసక్తి అయితే లేదు.